తమన్నా ఎందుకిలా తయారైంది? మిల్కీ బ్యూటీ ఉన్నట్టుండి అగ్లీ బ్యూటీగా ఎందుకు మారింది? ఐటమ్ సాంగ్స్ చేయటం తప్పు కాదు, గ్లామర్ షో కూడా కామనే. మరి ఇంతలా బరితెగిస్తే దాన్నేమంటారు? 4 రోజుల నుంచి బాలీవుడ్లోనే కాదు అంతటా ఇదే చర్చ. చాలా మంది తిట్టుకునేలా తమన్నా ఏం చేస్తుంది చూద్దామా? ముద్దుగుమ్మలు చాలా మంది గ్లామర్ లో హద్దులు దాటేస్తూ ఉంటారు. ఒకరిని మించి మరొకరు స్కిన్ షోతో రెచ్చిపోతారు. తమన్నా కూడా చాలా సినిమాల్లో గ్లామర్ షోతో కనువిందు చేస్తుంది. గ్లామర్ ఫీల్డే అలాంటిది. కానీ ప్రమోషనల్ వీడియో చేసిన పాటలో ఇన్నర్వేర్ కనిపించేలా ఆడిపాడడం జనాలకు నచ్చలేదు. సోషల్ మీడియాలో చెడామడా మిల్కీ బ్యూటీని వాయించేస్తున్నారు. షారూఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డైరెక్ట్ చేసిన వెబ్ సిరీస్ ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లో తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపిస్తుందని అనౌన్స్ చేశారు. ఈ వెబ్ సిరీస్ ఈ నెల 18న నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ చేస్తే సాంగ్ కనిపించలేదు. సాంగ్ ఉందని చెప్పి లేకపోవడంతో నెటిజన్స్ ఫైర్ అయ్యారు. దీంతో వెంటనే ఈ ప్రమోషనల్ సాంగ్ ను యూట్యూబ్ లో రిలీజ్ చేశారు. ఈ సాంగ్ వెబ్ సిరీస్ కు ఉపయోగపడిందో లేదో గానీ కాంట్రవర్సీ అయిందే. తమన్నా ఇదేం డ్రెస్సు, బుద్ధుందా, ఏంటి ఈ పనులంటూ నెటిజన్స్ ఓ రేంజ్ లో ఆడేసుకుంటున్నారు. స్పెషల్ సాంగ్ అంటే హాట్ లుక్స్ తో కవ్వించాలి, ట్రెండీ అవుట్ఫిట్ తో ఫ్లాట్ చేయాలి. ఇవన్నీ తమన్నాలో పుష్కలంగా ఉండడంతో స్పెషల్ సాంగ్స్ కు కేర్ ఆఫ్ గా నిలిచింది. స్త్రీ 2లోని సాంగ్ హిట్ కావడంతో బాలీవుడ్ తమన్నానే కావాలంటూ వరుస ఆఫర్స్ ఇచ్చేయడంతో రెమ్యునరేషన్ పెంచేస్తుంది. ఐటమ్ సాంగ్ కోసం 5 కోట్లు వసూలు చేస్తుందట. అక్కడితో సాటిస్ఫై కానీ తమన్నా అందరూ తన గురించే మాట్లాడాలి అనుకుందో లేదంటే వెరైటీగా కనిపించాలనుకుందో ఏమో కానీ ఇన్నర్వేర్ కనిపించే డ్రెస్ తో ఒక్కసారిగా బ్యాడ్ అయిపోయింది. తమన్నా డాన్స్ లో కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎన్నేళ్లు గడిచినా చెక్కు చెదరని ఫిజిక్, రెమ్యునరేషన్ తో పాటు గ్లామర్ డోస్ పెంచినా నెటిజన్లు పెద్దగా పట్టించుకోలేదు. అయితే ది బ్యాట్స్ ఆఫ్ బాలీవుడ్ లోని స్పెషల్ సాంగ్ లో తమన్నా కాస్ట్యూమ్స్ కి కంగు తిన్నారు. ఏమొచ్చింది, ఎందుకిలా చేశావు, ఎంతకైనా తెగిస్తావా అంటూ తమన్నాని తిట్టిపోస్తున్నారు. ఐటమ్ సాంగ్ అంటే ముందుగా గుర్తొచ్చే స్టార్ తమన్నానే. తెలుగు, కన్నడం, హిందీ అన్న తేడా లేకుండా, పెద్ద హీరో చిన్న హీరో అన్న డిఫరెన్స్ చూపకుండా ఐటమ్ సాంగ్స్ చేసేస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ అమ్మడికి అలాంటి పాటలే గుర్తింపు, హిట్స్ తీసుకొచ్చాయి. జైలర్, స్త్రీ 2, రైట్ 2లోని తమన్నా ఐటమ్ సాంగ్స్ హైలైట్ గా నిలిచాయి. రాజాసాబ్లో ఐటమ్ గర్ల్ గా ఈ అమ్మడి పేరే వినిపిస్తోంది. తమన్నాకు లేడీస్ సెంట్రిక్ ఫిలిమ్స్ కూడా కలిసి రాలేదు. ఫస్ట్ టైం నటించిన లేడీ ఓరియంటెడ్ మూవీ దట్ ఈజ్ మహాలక్ష్మి ఇంతవరకు రిలీజ్ కాలేదు. ఆ తర్వాత హిందీలో నటించిన బబ్లీ బౌన్సర్ రీసెంట్ గా ఓదలా 2తో ఫ్లాప్ చూస్తాయి. చేతిలో తెలుగు సినిమా ఒక్కటి లేకపోయినా ఈ అమ్మడి క్రేజ్ మాత్రం తగ్గలేదు. హిందీలో మాత్రం బిజీగా ఉంది. విజయ్ వర్మతో బ్రేకప్ తర్వాత తమన్నా సన్నబడింది. డేటింగ్ లో ఉన్న టైంలో బొద్దుగా కనిపించిన మిల్కీ బ్యూటీ మళ్ళీ నాజుగ్గా మారింది. రీసెంట్ గా ఫ్యాషన్ ఈవెంట్ లో కళ్ళు చెదిరే డిజైనర్ వేర్ లో గ్లామరస్ గా కనిపించింది తమన్నా. కాంతారా చాప్టర్ 1 రిలీజ్ కి ఇంకా 10 రోజులే ఉంది. ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు. హీరో రిషబ్ శెట్టే దర్శకుడు కావడంతో ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో క్షణం తీరిక లేకుండా ఉన్నాడు. ఎంత బిజీగా ఉన్నా పాన్ ఇండియా మూవీని పెట్టుకొని ఇంతవరకు ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోవటం ఏంటి అన్న విమర్శలకి ఎలా సమాధానం ఇచ్చాడో చూద్దామా? సెప్టెంబర్ 25న ఓజీ వస్తుందని చాలా మందికి తెలుసు గానీ అక్టోబర్ 2న కాంతారా చాప్టర్ 1 వస్తుందన్న సంగతి సినీ లవర్స్ కు కూడా తెలియదు. అంతలా నిశ్శబ్ద వాతావరణాన్ని మెయింటైన్ చేస్తూ ఎటకెలకు ఈ సైలెన్స్ ను ట్రైలర్ తో బ్రేక్ చేసి హైప్ తీసుకొచ్చారు. 20 కోట్లతో తీసిన కాంతారా ప్రపంచవ్యాప్తంగా 350 కోట్ల గ్రాస్ రాబట్టింది. కన్నడ, తెలుగులోనే కాదు హిందీలోనూ హిట్ కావడంతో 350 కోట్ల మార్క్ దాటడం ఈజీ అయింది. కాంతారాకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 రావడంతో కావలసినంత హైప్ ఉన్నా అసలు సినిమా వస్తున్న సంగతే తెలియలేదు. చివరికి ట్రైలరే హైప్ క్రియేట్ చేస్తుంది. 3 నిమిషాల ట్రైలర్ ను సోమవారం రిలీజ్ చేస్తే ఒక్కసారిగా కాంతారా చాప్టర్ 1 గురించి మాట్లాడుకోవడం స్టార్ట్ అయింది. కాంతారా సీక్వెల్ కాంతారా చాప్టర్ 1 మొదలైనప్పటి నుంచి ఏదో ఒక సంఘటనలు షూటింగ్ కు తీవ్ర అంతరాయం కలిగించింది. ఒక్కోసారి విషాదాలతో షూటింగ్ ఆపేశారు. వీళ్ళు వేసిన సెట్టింగ్స్ తో పర్యావరణం దెబ్బతింటుందని ఫిర్యాదులు, ఇలా ఎన్నో అడ్డంకులు. ఈ అడ్డంకుల నడుమ సినిమా వస్తుందా రాదా అన్న అనుమానం కూడా వచ్చింది. వీటన్నింటినీ అధిగమించి షూటింగ్ పూర్తి చేసుకుని దసరా కానుకగా రిలీజ్ చేస్తున్నారు. కాంతారా బ్లాక్ బస్టర్ కావడంతో నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ఒత్తిడి మేరకు ప్రీక్వెల్ గా కాంతారా చాప్టర్ 1 తీశాడు. కాంతారాను మించి ఉండాలన్న పట్టుదలతో రిషబ్ శెట్టి ఎక్కువ టైం తీసుకుని కథ రెడీ చేశాడు. 3 ఏళ్ల పాటు కాంతారా సీక్వెల్ గురించి ఆలోచించిన రిషబ్ 250 రోజుల పాటు షూటింగ్ చేశాడు. సీక్వెల్ కోసం పడిన కష్టాన్ని మేకింగ్ వీడియోలో చూపించాడు రిషబ్. అడవుల్లో భారీ సెట్టింగ్స్, రోప్ షాట్స్, కలరిపయుట్టు, యుద్ధ విద్యలో ప్రత్యేక శిక్షణ తీసుకున్న విజువల్స్ తో వీడియోను రిలీజ్ చేశాడు. 3 నిమిషాల ట్రైలర్ లో దాదాపు కథను చెప్పేశాడు రిషబ్ శెట్టి. ఇందులో మహారాణిగా రుక్మిణి వసంత్ గ్లామర్ గా కనిపించింది. వరుస ఫ్లాప్లతో ఉన్న రుక్మిణి కాంతారా ప్రీక్వెల్ పై చాలా ఆశలు పెట్టుకుంది. అజనీష్ లోకనాథ్ కాంతారాకు ఏమాత్రం తగ్గకుండా బ్యాక్
బ్యాక్గ్రౌండ్ ఇచ్చాడు. ఈ పాన్ ఇండియా మూవీకి ఉన్న క్రేజ్ ను క్యాష్ చేసుకున్న నిర్మాతలు తెలుగు డబ్బింగ్ రైట్స్ 100 కోట్ల ఫ్యాన్సీ రేట్ కమ్మినట్లు సమాచారం. మనకున్న స్టైలిష్ హీరోస్ లో పవన్ కళ్యాణ్ ఒకరు. ఆయన ఏది చేసినా స్టైల్ గానే ఉంటుంది. నడిచిన చేయి మెడ మీదకి తీసుకెళ్తే థియేటర్స్ లో గోల మామూలుగా ఉండదు. అలాంటి స్టైలిష్ హీరోని మరింత స్టైలిష్ గా చూపిస్తే ఎలా ఉంటుందో తెలుసా? బాలు పంజా తర్వాత పవన్ కళ్యాణ్ మరోసారి గ్యాంగ్స్టర్ అవతారం ఎత్తి ఓజీలో నటించాడు. ప్రభాస్ తో సాహో తీసిన స్టైలిష్ మేకర్ సుజిత్ డైరెక్టర్ కావడంతో పవన్ ను గతంలో కంటే డిఫరెంట్ గా స్టైలిష్ గా చూపించాడు. పవన్ కు గన్ తో పాటన్నా యాక్షన్ అన్నా చాలా ఇష్టం. అలాంటిది మాఫియా బ్యాక్ డ్రాప్ కావడంతో మరీ స్టైలిష్ మాస్ లుక్ తో కనిపించాడు పవన్. ట్రైలర్ రిలీజ్ ఒకరోజు ఆలస్యమైనా సినిమాపై ఉన్న హైప్ ను మరింత పెంచేస్తుంది. ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ లో పవన్ మాట్లాడుతూ సినిమాకు సుజిత్ తమన్ ఇద్దరు హీరోలన్నాడు. స్టైలిష్ మేకింగ్ తో సుజిత్ అదిరిపోయే బీజిఎం తో తమన్ హీరోలనిపించుకున్నారు. సినిమాలో జపాన్ సాంగ్ ను పవన్ తో పాడించడమే కాదు, జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ తో రికార్డింగ్ ఇచ్చాడు తమన్. ఆ మధ్య జపాన్ ఇన్స్ట్రుమెంట్స్ ను ప్లే చేస్తూ వీడియోలను ఎక్స్ వేదికగా పోస్ట్ చేశాడు. కోటో అని పిలిచే ఈ మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ పై వైలెన్ బౌతో వాయించాడు తమన్. తమన్ పడ్డ కష్టం ట్రైలర్ లో కనిపించింది. చిరంజీవి వెండి తెరకు పరిచయమై 47 ఏళ్లైంది. 1978 సెప్టెంబర్ 22న ప్రాణం ఖరీదు రిలీజ్ అయిన సందర్భంగా మెగాస్టార్ ఆనాటి జ్ఞాపకాలను పంచుకుంటూ వీడియో రిలీజ్ చేశారు. 47 ఏళ్ల కెరియర్లో 155 ఫిల్మ్స్ కంప్లీట్ చేశాడు. ప్రాణం ఖరీదు మూవీతో కొనితెల శివశంకర వరప్రసాద్ చిరంజీవిగా పరిచయమయ్యాడు. ఆ టైంలో చిరంజీవి మెగాస్టార్ అవుతాడని ఎవరూ ఊహించి ఉండరు. పట్టుదల, క్రమశిక్షణతో ఒక్కో మెట్టెక్కుతూ డాన్స్ అంటే చిరంజీవి, చిరంజీవి అంటే డాన్స్ అనే స్థాయికి ఎదిగాడు. ప్రాణం ఖరీదు సినిమాను కె వాసు దర్శకత్వంలో క్రాంతి కుమార్ నిర్మించగా నటుడిగా చిరంజీవికి ప్రాణం పోసింది. ఎంట్రీతోనే అందరి దృష్టిలో పడ్డాడు చిరంజీవి. సినిమా రిలీజ్ అయి 47 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎక్స్ వేదికగా తెలుగు సినిమా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేశాడు చిరంజీవి. 47 ఏళ్ల కెరీర్లో ఎన్నో అవార్డులు, రికార్డులు. 70 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ ఏమాత్రం తగ్గని ఎనర్జీతో డాన్స్ చేస్తున్నాడు. చిరంజీవి అసలు పేరునే టైటిల్ గా మార్చేశాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ ఇద్దరి కాంబినేషన్ లో రూపొందుతున్న సినిమా మన శంకర వరప్రసాద్ గారుగా సంక్రాంతికి వస్తుంది. బాక్సాఫీస్ లో మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. ప్రధాని నరేంద్ర మోదీ బయోపిక్ గా మా వందే రూపొందుతోంది. మోదీ పాత్రను మలయాళ హీరో ఉన్ని ముకుందన్ పోషిస్తున్నాడు. హీరో బర్త్డే సందర్భంగా పోస్టర్ ను విడుదల చేశారు. మిరాయ్ 10 రోజుల్లో 134 కోట్ల 40 లక్షల గ్రాస్ కలెక్ట్ చేసిందంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. సినిమాను 37 కోట్లకు అమ్మితే 67 కోట్ల షేర్ వచ్చింది. 30 కోట్ల లాభంతో దూసుకుపోతోంది మిరాయ్. ప్రియదర్శి, నిహారిక జంటగా నటించిన మిత్రమండలి నుంచి జంబర్ గింబర్ లాలా సాంగ్ ను రిలీజ్ చేశారు. సినిమా అక్టోబర్ 16న థియేటర్స్ లోకి వస్తోంది. ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ నుంచి అధీర సినిమా రూపొందుతోంది. నిర్మాత దానయ్య కుమారుడు దాసరి కళ్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్జే సూర్య కీ రోల్ పోషిస్తున్నాడు. శరణ్ కొప్పిశెట్టి దర్శకత్వంలో ఈ సూపర్ హీరో మూవీ రూపొందుతోంది.